with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా కేదార్నాథ్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అభిషేక్ కపూర్. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్పుట్ అలానే సారా అలీ ఖాన్ లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 7th December 2018 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుకు ఎంతో చేరువయింది. మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ హితేష్ సోనికి ఇవ్వగా సాంగ్స్ అన్ని అమిత్ త్రివేది ఇచ్చినారు. ఈ సినిమాలో మొత్తానికి 5 పాటలున్నాయి. అండ్ మై ఫేవరెట్ ఇస్ నమో నమో సాంగ్ ఇస్ మై ఫేవరెట్. అట్లానే స్వీట్ హార్ట్ సాంగ్ కూడా భలే ఉంటది. సినిమా విషయానికి వస్తే బేస్డ్ ఇన్ ద వ్యాలీ అరౌండ్ ద కేదార్నాథ్ టెంపుల్ ఇన్ 2013. అక్కడ మన్సూర్ ఖాన్ ఇస్ అ లోకలైట్. మందాకిని అదే ముద్దుగా ముక్కు హిందూ ప్రీస్ట్ అయినటువంటి బ్రిజ్ రాజ్ యొక్క కూతురు. టెంపుల్ దగ్గరలోనే ఒక హోటల్ రన్ చేస్తూ ఉంటది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టెంపుల్ కమిటీ. అక్కడ ఉండే హెడ్ ప్రీస్ట్ యొక్క అల్లుడితో తన ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ముక్కు వాళ్ళ ఎల్డర్ సిస్టర్ ని పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరికి చిన్నప్పుడే ఎంగేజ్మెంట్ చేసేశారు. బట్ అబ్బాయి బృందాని డంప్ చేసేసి ముక్కుకి షిఫ్ట్ అయిపోతాడు. ఎందుకంటే ముక్కు షీ టర్న్స్ అవుట్ టు బి మోర్ ప్రిటియర్ దెన్ బృందా. బ్రిజ్రాజ్ దీనికి ఒప్పుకుంటాడు. అవుట్ ఆఫ్ రెబెలియన్ అక్కడ లోకల్ అబ్బాయిలతో ముక్కు ఫ్లర్ట్ చేస్తూ ఉంటది. అండ్ వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తూ ఉంటది దట్ వాళ్ళ ఇంటికి వచ్చి ప్రపోజ్ చేయమని, జస్ట్ ఇన్ ఆర్డర్ టు ఎంబారస్ హర్ ఫియాన్సీ అండ్ వాళ్ళ ఫాదర్ ని. హవెవర్ మన్సూర్ చాలా డిఫరెంట్. ఒకరికొకరు చూసుకుంటారు, బట్ దెన్ ముక్కు మేక్స్ ద ఫస్ట్ మూవ్. తన్ని హైర్ చేసుకుంటుంది అండ్ షీ గోస్ ఫ్రమ్ హర్ ఫ్యామిలీ హోమ్ టు అ నైబరింగ్ విలేజ్ టు హెల్ప్ ఎట్ హర్ అంకుల్స్ హోమ్. మన్సూర్తో అలా మాట్లాడుతూనే ఉంటది అండ్ ఫ్లర్ట్ చేస్తూ ఉంటది. అండ్ ఫైనలీ షీ గెట్స్ టు నో తినకు కూడా అట్లానే అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒకసారి వర్షంలో చిక్కుకుపోతారు. అప్పుడు వాళ్ళ చిన్నప్పుడు స్టోరీస్ అని షేర్ చేసుకుంటారు. And also they share their first kiss together. ఇదంతా బృందా చూస్తుంది. అవుట్ ఆఫ్ దట్ జెలసీ మన్సూర్ కి చెప్తుంది, ముక్కు నీతో జస్ట్ ఫ్లర్ట్ చేస్తుంది, తను అందరు అబ్బాయిలతోనే అలానే ఫ్లర్ట్ చేస్తుంది, నువ్వు కూడా అంతే అన్నట్టు. ముక్కు ఇస్ unable to defend herself when he confronts her. మన్సూర్ ఎక్కడికి వెళ్తే అక్కడ ముక్కు ఫాలో అవుతూ వెళ్లేది. ఫైనల్ గా వాళ్ళ ఇంటి బయట వర్షంలో తడుస్తూ మరి కూర్చుంది. బృందా ట్రైస్ టు కవర్ ఫర్ హర్, బట్ షీ ఇస్ ఫౌండ్ అవుట్ దట్ బోత్ కుల్లు అండ్ అలానే వాళ్ళ నాన్న కూడా అక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరినీ కూడా బయటకు పంపించేయాలన్న ప్లాన్ లో ఉంటారు. ఇట్ వాస్ నాట్ సో కోఇన్సిడెంటల్. వాళ్ళొక లగ్జూరియస్ హోటల్ ప్లాన్ చేస్తారు అక్కడ. సో ఆ స్పేస్ కోసం ఇదంతా. ముక్కుని వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి తీసుకెళ్లిపోతారు. పెళ్లికి తయారీలన్నీ మొదలైపోతాయి. తర్వాత ఏమైతుంది? మన్సూర్ ముక్కు కోసం వస్తాడా, లేదంటే ముక్కుని ఏదైనా చేసి వాళ్ళ ఫ్యామిలీ నుంచి తప్పించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? ఈ స్టోరీ అంతా తెలియాలి అంటే నువ్వు సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా కేదార్నాథ్.